క్రౌడ్ని లోపలికి రానివ్వలేదు కదా? లోకల్ పీపుల్ కొంతమంది లోపలికి వచ్చారు సార్. మన ఫోర్స్ వచ్చాక కంట్రోల్ చేసి పంపించేశారు సార్. ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? స్థానికులు సార్. 100 చేశారు. అంబులెన్స్ చెప్పారా? చెప్పాను సార్. డాగ్ స్క్వాడ్ చెప్పాను సార్. వచ్చేస్తుంది సార్. సార్ డాగ్ స్క్వాడ్ వచ్చేసింది. పెన్ సార్ ఇదిగోండి సార్. సార్ ఏడీజీపీ గారు వచ్చారు సార్. ఓ సార్, సిఆర్పిసి సస్పెక్ట్ సార్. బాడీ ఫుల్లీ బర్న్ కండిషన్. ఫేస్ ఎవరితో గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయింది సార్. బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఏ గ్యాంగ్ యాక్షన్. బాడీ ఎవరితో తెలిస్తేనే కానీ ఫర్దర్గా మూవ్ చేయలేం సార్. గ్యాంగ్ యాక్షన్లా ఉండకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఇమ్మీడియట్గా మీరు ఒక టీంని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. బాడీ ఎవరిదో వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేయండి. ఎస్ సార్. గెట్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. హలో, ఆ లోకల్ అతన్ని రమ్మని చెప్పండి. నేనండి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసింది. నిన్న రాత్రి 8:30-9 మధ్య ఇంటికి వస్తున్నానండి. దూరంగా ఏదో కాలుతున్నట్టు అనిపించింది. పిల్లకాయలు ఏదో చెత్త కాలు వస్తున్నారో అనుకున్నానండి. తెల్లారి చూస్తే శవం అండి. సార్ నువ్వు వెళ్ళు. అట్టగానండి. సార్ డాగ్ స్క్వాడ్ ఫాలో చేసిన దాంట్లో ఏ క్లూ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మురళి, సార్ బాడీ మీద ఉన్న ప్యాంట్ టైలర్ స్టిచ్డ్, సగం కాలిపోయింది. టైలర్ లేబుల్లో ఏబిఏడి అని ఉంది. మేబీ హైదరాబాద్, అలహాబాద్, సంథింగ్ లైక్ దట్. ఓకే సార్. సో చనిపోయిన వాడిది వైజాగ్ కాదు. సార్. సో డూ వన్ థింగ్, సార్. సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లాడ్జ్లో నుండి ఏదైనా మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ లాడ్జ్ అయిందా అని చెక్ చేసి చూడండి. Okay. ఓకే Okay. దట్ విల్ బి గుడ్. హలో హలో హలో, ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. అక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? అంతా నార్మల్గానే ఉంది కదా? ఆ, ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. చెప్పండి, ఏంటి విషయం? జయంతి ఎంత చెప్పినా జయంతి భయపడుతోంది. జయంతికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పండి. చాలా భయపడుతున్నారంట. లేదు, అవును. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి వరకు నార్మల్గా బిహేవ్ చేస్తారో అప్పటి వరకు ఈ విషయాన్ని మనం ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. ఐఎమ్ సారీ. తర్వాత ఇంకో విషయం, పోలీసులు బాడీని కనిపెట్టేశారు. పేపర్లో చదివాను. కానీ భయపడొద్దు, అన్ని ప్లాన్ ప్రకారంగానే నడుస్తున్నాయి. మీకు నాకు కాంటాక్ట్ ఉందన్న విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదు, తెలీదు. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. ఎవరితో ఏం చెప్పొద్దు. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే నేను మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పండి, సరేనా? సరేనే, ఉంటాను. ఒక్క నిమిషం. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. గొంతు పిసకడం వల్ల ప్రాణం పోయింది. ఆ తర్వాత రాయితో తల మీద కొట్టారు. బాడీని కాల్చారు. ఎందుకంటే బతికొండగా కాల్చున్నట్టయితే పొగని లోపలికి పీల్చుండేవాడు. బట్ లంగ్స్లో పొగ వాసన అస్సలు లేదు. గొంతుని దేంతో పిసుకుంటారు? కేబుల్తో కానీ లేక వైర్తో కానీ. హెడ్ని చూసారా? కంప్లీట్లీ స్మాష్డ్. స్కల్ని
మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేని విధంగా చేశాడు. కొట్టినవాడు చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు, లేదంటే స్కల్ ఇలా అయి ఉండేది కాదు. డాక్టర్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ చెప్పగలరా? ఫిబ్రవరి 6th నైట్ 8 నుండి 9 లోపు. ఇస్ ఇట్ అప్రాక్సిమేట్? ఖచ్చితంగా. కొంచెం కాఫీ. సార్, ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ రికార్డ్స్తో చెక్ చేసి చూస్తే ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బట్టి బాడీని పెట్రోల్ అంత హరిబరిగా జరిగింది. బాడీ ఫుల్గా తడవలేదు, అందుకే సరిగ్గా కాలేదు. సో సీమ్స్ లైక్ an amateur killer. Yes sir, we'll keep you posted. Sir. సార్. Thank you. సార్, బస్ స్టాండ్ పక్కన పిక్నిక్ అనే ఒక లాడ్జ్ ఉంది కదా, అక్కడ ఒక గెస్ట్ మిస్సింగ్ అట. తన లగేజ్ ఉంది కానీ మనిషి లేడు. హోటల్ సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు సార్. మన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసింది సార్. మిస్ అయిన గెస్ట్ ఇచ్చిన అడ్రస్ జఫ్రాబాద్ అడ్రస్ సార్, న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నా. ఇటు చూడు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్న ప్లేస్ నాకు నచ్చలేదనుకో, అప్పుడు నేను అప్సెట్ అవుతాను. నేను అప్సెట్ అయితే ఈ డే మొత్తం స్పాయిల్ అవుతుంది. నువ్వు అలా స్పాయిల్ చేయవు అనుకుంటున్నాను. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? హే, ఈ డే స్పాయిల్ అవ్వకూడదని నీకన్నా ఎక్కువ నాకుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానా అని కంగారు పడకు. నేను తీసుకెళ్లే చోటు నీకు నచ్చుతుంది. సరే, ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ ఈ సస్పెన్స్ నచ్చట్లేదు. సో ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నా? గెస్ట్ రాసిన పేరు, అడ్రస్ ఇదే సార్. రిసెప్షన్కి వచ్చే ఎంట్రీ, రూమ్కు వెళ్ళే ఎంట్రీ వేరు వేరు. అందుకే గెస్ట్ ఇక్కడికి వచ్చి కీస్ ఇస్తేనే తెలుస్తుంది సార్ రూమ్లో ఉన్నారా లేదంటే బయటికి వెళ్ళారని. ఓకే, గెస్ట్ ఎప్పటి వరకు రూమ్లో ఉన్నారు? సార్, అది నిన్న ఉదయం దాకా రూమ్లోనే ఉన్నారనుకున్నాం. బట్ సాయంత్రం తెలిసింది ఆయన రూమ్లో లేరని. వెంటనే లగేజ్ తీసి బయట పెట్టమని చెప్పాను సార్. సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. సార్, ఇది ఎలైట్ కస్టమర్స్ వచ్చే హోటల్, సో వాళ్ళ ప్రైవసీ కోసం కారిడార్స్లో సీసీ కెమెరాలు పెట్టించలేదు సార్. నీ పేరేంటమ్మా? వెంకటేష్ సార్. జగ్గు సార్. సార్ వద్దు సార్. తీసుకో రాజా. అదేంటి సార్, ఒక్క కెమెరా కూడా లేదు? నమ్మలేకపోతున్నాం. పిచ్చోళ్ళరా మీరు. హాస్పిటల్లోనే కెమెరా లేదంట. నమ్మలేదా జనం? అవును సార్, నేను నమ్మాను. అదే మన సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఏంటి? మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు సార్. గుడ్ బాయ్. ఫిబ్రవరి 6వ తారీఖున నేను చూసేసరికి రూమ్లో ఎవరు లేరు సార్. బిజినెస్ డల్గా ఉంది. ఉన్న అడ్వాన్స్ ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజులు రూమ్ నడపమన్నారు. నిన్నటితో అడ్వాన్స్ అయిపోయింది. లగేజ్ బయట పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పానని చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్. డోర్ ఓపెన్ చేయనా సార్? వద్దు వద్దు వద్దు. జగ్గు సార్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు రమ్మని చెప్పు. షూర్ సార్. రండి సార్, రండి. Okay. Let's get started, Muruganandam. Anything interesting?
బాడీలోని ఫింగర్ ప్రింట్స్, హోటల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. అక్కడ హోటల్లో హెయిర్ శాంపిల్ కూడా దొరికింది. అది బాడీకి మ్యాచ్ చేసి చూస్తే పర్ఫెక్ట్ డిఎన్ఏ మ్యాచ్ సార్. ఆ విక్టిమ్ పేరు వంశీ కబీర్దాస్, ఢిల్లీ మినిస్టర్ సత్యానంద్ కబీర్దాస్ గారి తమ్ముడు. విక్టిమ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతని మీద చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది. వాళ్ళన్న సెక్రటరీ కూతురు మీద చాలా రోజులుగా అతని కన్నుపడింది. జయంతి పదమ్మా. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు హ్యాండిల్ చేశారు. అతను చనిపోయిన తర్వాత తల్లి కూతుర్ని వంశీ చాలా టార్చర్ పెట్టాడు. అతని టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వైజాగ్ వచ్చేశారు. ఎక్కడున్నారా అని 2 ఏళ్లుగా వెతుకుతున్నాడు. ఇప్పుడే రీసెంట్గా వాళ్ళు ఇక్కడున్నారని తెలిసి వైజాగ్ వచ్చాడు. అండ్ హెస్ బీన్ మర్డర్డ్. కేస్ ఆఫ్ స్టాకింగ్ సార్. కిల్లర్ని త్వరగా కనిపెట్టచ్చు. సత్యానంద్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎవరన్నా బెస్ట్ పర్సన్స్కి కేసును అప్పజెప్పమని చెప్పారు. విజయ్ కుమార్, కార్తికేయ హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసుల్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఐ వాంట్ హీస్ ఫుల్ అటెన్షన్ ఆన్ దిస్ కేస్. ఓకే సార్. అండ్ సార్, అమ్మ కూతురు ఎక్కడున్నారా అని తెలిసిపోయింది. సో వాళ్ళ దగ్గర నుండే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను.